సినీ నటుడు మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ కృష్ణరాజు గారు వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు దూరమై దాదాపు 1.5 సంవత్సరంగా వస్తుంది. అయినా ఆయన ఆశయాలను ప్రజల్లోకి చేర్చేందుకు పలు రకాలైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఆయన స్వగ్రామం మొగల్తూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. అసలు ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటో వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జిల్లాలోనే పెద్ద స్థాయిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు, ఏంటి సార్ ఇది? ముందు ఆర్టీవీ ప్రేక్షకులకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, డబల్ స్టార్ కృష్ణరాజు గారు మన అందరూ అభిమానించుకునే వ్యక్తి. ఒక నటన రూపంలోనే కానీ రాజకీయ వ్యవస్థలో కూడా ఆయన పెద్ద నాయకుడిగా మన అందరికీ తెలిసిన విషయం. అంతేకాదు సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఆత్మీయత, అనురాగాలు ప్రజల మీద చూపించే విధానం కూడా చాలా గొప్ప విషయాలు. నేను ఈరోజు ఆయన లేనప్పటికీ కూడా ఆయన సతీమణి గారు ఎవరైతే ఉన్నారో శ్యామలాదేవి గారు, ఆయన ఆశయాలు ఎక్కడా కూడా మనుగడ పడకూడదు. ఆయన ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రజల కోసం, ఏదైతే అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆయన జీవితాంతం కూడా ప్రయాణం చేశారో, ఆ రకమైన ఆలోచనల్ని ఆయన సతీమైనటువంటి మేడం గారు మరి తీసుకుని వాళ్ళ పిల్లలతో సహా, కుటుంబ సభ్యులతో సహా ఈ మొగల్తూరు వచ్చి గత 3-4 రోజుల నుంచి ఇక్కడ ఒక పెద్ద మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం అనేది ఈ రోజున చిన్న విషయం కాదు. ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు మనం చూడనటువంటి డాక్టర్లు, అంటే అమెరికా నుంచి అవనండి, యూకే నుంచి అవనండి, లేదా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి అవనండి, కేర్ హాస్పిటల్ నుంచి అవనండి, అలాగే భీమవరంలో ఉండే ప్రముఖ డాక్టర్ వర్మ హాస్పిటల్ అండ్ ఇంపీరియల్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డాక్టర్లు రావడం జరిగింది. వీళ్ళందరూ అనేక జబ్బులకి, దీర్ఘకాల వ్యాధులు, ఎక్కడ నయం ఉన్న జబ్బులు కూడా ఇక్కడ ఒక మార్గం అయితే చూపించే విధంగా డాక్టర్లు రావడం జరిగింది. ముందుగా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టిన మేడం గారికి మేము అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి క్యాంపు గతంలో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఒక మెడికల్ క్యాంప్ అనేది ఎలా ఉండాలని చూపించింది కృష్ణరాజు గారు. ఆయన 2004 ముందే 2003-2004 టైంలో పెద్ద ఎత్తున నర్సాపురం పార్లమెంట్లో అన్ని అసెంబ్లీలకి కలిసి ఒక్కో అసెంబ్లీకి ఒక్కొక్క చోట మెడికల్ క్యాంప్ పెట్టి దాన్ని మెగా క్యాంప్గా భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో పెట్టి అనేక మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు, అనేక మంది వృద్ధులకి అనేక విధాలుగా వైద్యం చేయించారు. పూర్తిగా ఆయన సొంత నిధి కూడా ఇది బస్సు ఛార్జీలతో సహా పేషెంట్లకు కానీ, పేరెంట్స్కి కానీ, భోజన వ్యవస్థలో కానీ భీమవరాన్ని మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్ అంటే తెలియని వ్యక్తులకి, కేర్ హాస్పిటల్ అంటే తెలియని వ్యక్తులకి అక్కడ పెద్ద ఎత్తున ఉచిత వైద్యం చేయించడం జరిగింది. అందులో చాలా చిన్నపిల్లలు, నాకు తెలుసుండి 7-8 సంవత్సరాల పిల్లలు కూడా అనేక మందిని మన ఆపరేషన్ ఓపెన్గా ఫ్రీగా సర్జరీ ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. దాని ఆధారంగానే ఈ రోజున మన గవర్నమెంట్ ఏదైతే ఈ మన మెడికల్లో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఉందో, మొట్టమొదటిసారిగా కృష్ణరాజు గారు తీసుకొచ్చిన ఆ మెగా వైద్య క్యాంపును ఆధారంగా తీసుకుని ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున ఈ రాష్ట్రంలో నడుతుందని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మానవాళ్ళని పట్టి పీడిస్తున్నది షుగర్ వ్యాధి. ఈ షుగర్ వ్యాధి మొదట్లోనే చూపించుకుని నయం చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టారు. చాలామంది వస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగా. నిజంగా కూడా ఈ రోజున మనం తినే ఆహారంలో కానీ, మనం తీసుకునే గాలిలో కానీ, లేదా మనం తీసుకునే నీటిలో కానీ, దీనికన్నా కూడా ప్రతి మనిషి ఒక ట్రష్ ఎక్కువైపోయింది మన అందరికన్నా ముందు పరిగెత్తడం మొదలెట్టాం. ఆరోగ్యంగా బతకడం మొదలెట్టలేదు. ఆరోగ్యంగా ఏదో గమ్మునుగా పెద్ద ఎత్తున సంపాదించేసుకోవాలి, కుటుంబ సభ్యులకి పెద్ద ఎత్తున డబ్బులు పోజేసుకోవాలి, పొలాలు పోజేసుకోవాలి, అన్నిటిలోని ఒక మెంటల్గా ట్రష్ అవ్వటం వల్ల ప్రతి విషయంలోని ఈ షుగర్ వ్యాధి ఫస్ట్ ప్రారంభమవుతుంది. దీన్ని ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిర్మూలించడం అనేది చిన్న విషయం కాదు. అది లైఫ్ లాంగ్ మనకు కూడా ఉంటుంది. దానికి సరైన రీతిలో వైద్యం అందించే నిపుణులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ క్యాంపులో ఉండటం వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ చూపించుకునే ప్రతి పేషెంటు ఆరోగ్యంగా ఉండటమే కాదు, షుగర్ వ్యాధి అనేది అతనికి భయపడే పరిస్థితి ఉండకుండా ముందుకు సాగే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కృష్ణరాజు గారి భార్య ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా ముందు ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులుగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆవిడ ఏదైతే అన్నారో ఆవిడ ఆశయమే అలా మా గురుగారు పెద్ద కృష్ణరాజు గారి యొక్క ఆశయాలను సతీమణి గారు తీసుకోవడం వల్ల ఆయన ఆశయాలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఆయన గౌరవానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఆయన ఏదైతే ప్రజలను కోరుకున్నారో ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు వైద్యం సామాన్యుడికి అందుబాటులో లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున ఆవిడకి ఒక ఆలోచన ఉంది పెట్టాలని. ఒక మాట అన్నారంటే ఆవిడ
ఖచ్చితంగా 100% ఆ మాటను నిలబెట్టుకునే రకంగానే ప్రయాణం చేస్తారు. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, అలాగే ఈ రోజున మన ప్రపంచ స్థాయిలో ఒక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే మొగల్తూరు వాళ్ళు తమ్ముడు, వాళ్ళు మరిది గారి పిల్ల కొడుకు, అంటే ఆవిడ వారసుడే కాబట్టి కృష్ణరాజు గారు వారసుడు ప్రభాస్ని కూడా ముందుగా ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్యాంపులు అనేక రకమైన క్యాంపులు పెట్టడమే కాదు, ఒక మెడికల్ క్యాంపే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆవిడ నుంచి మీరు ప్రజలు ఎక్స్పెక్ట్ చేయనంత సేవ ఆవిడ దగ్గర నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.